హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈ రోజు కూడా ఒక న్యాచురల్ వ్లాగ్ అనమాట. ఇవాళ వ్లాగ్ వచ్చేసరికి నా మార్నింగ్ రొటీన్ అండి. నేను ఈ మధ్య కొంచెం వాకింగ్కి వెళ్తున్నాను అనమాట. అంటే ఏదైనా మన చేతుల్లో ఉన్నప్పుడు తెలియదు, మన చేజారిపోయిన తర్వాతే తెలుస్తుంది అనమాట. మంచిగా డైట్ చేసిన అన్ని రోజులు నేను చాలా హెల్తీగా ఉన్నా, చాలా యాక్టివ్గా ఉన్నా. నాకే తెలిసింది, అంటే ఇప్పుడు మన బాడీలో చేంజెస్ ఏమైనా వస్తున్నాయి అని అంటే అది గుడ్ అయినా బ్యాడ్ అయినా ఫస్ట్ మనకే తెలుస్తుంది కదా. అప్పుడు నేను డైట్ చేశాను. మీ అందరికీ నేను ప్రమోషన్ వీడియో లాగా కూడా నేను మీ అందరితో షేర్ చేశాను కదా. అయితే ఆ డైట్ చేసిన అన్ని రోజులు అయితే నాకు చాలా మంచిగా ఉంది. నేను హెల్తీగా ఉన్నాను అనే విషయం నాకు అర్థమైంది. వెయిట్ లాస్ అవుతున్నాను, హెల్తీగా కూడా ఉన్నాను. నేను డైట్ ఆపేసిన తర్వాత కూడా ఒక 2 months అట్లా నేను బాగానే ఉన్నానమాట. కానీ మళ్ళీ ఎప్పుడైతే నేను కొంచెం పిచ్చి ఫుడ్ అండి, అంటే పిచ్చి ఫుడ్ అంటే ఆయిల్ ఫుడ్ కానీ, తర్వాత కొంచెం రైస్ ఎక్కువ తినడం వల్ల మళ్ళీ బాడీ అయితే వచ్చేస్తుంది అనమాట. కొంచెం వెయిట్ గెయిన్ అవుతున్నాను అనే విషయం నాకు అర్థమవుతుంది. నిన్నటి వ్లాగ్లో నేను చెప్పాను కదా, ఇలా వాకింగ్కి వెళ్తున్నాను, కొంచెం వెయిట్ వచ్చాను అని చెప్పి నాకు అనిపించింది అని చెప్పేసి. అయితే నేను రోజు ఈవినింగే వెళ్తానండి వాకింగ్కి. మార్నింగ్ టైంలో అస్సలు వెళ్ళను. పిల్లలు లేరు కదా, పిల్లలు లేకపోతే నాకు అసలు ఇంట్లో పని ఏమీ లేనట్టే ఉంటుంది. ఎంత పని చేసినా కూడా పని లేనట్టే ఉండిద్ది అనమాట. అంటే ఇంట్లో రెగ్యులర్గా ఉండే రొటీన్ పనులు ఎలాగో ఉంటాయి, కానీ పిల్లలు ఉన్నప్పుడు ఎందుకనో కొంచెం ఎక్స్ట్రా పనులు ఉన్నాయి అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. ఇంకా అట్లా పనులు కూడా ఏం లేవు. నేను మా ఆయన ఇద్దరమే ఉన్నాం. టిఫిన్ కూడా కొంచెం స్లోగా చేసుకున్నా ఏమీ కాదు అన్నట్టుగా ఇంట్లో పనులు కూడా చాలా లేట్గా స్టార్ట్ చేశాను అనమాట. అయితే ఇంకా మిషన్లో బట్టలు వేసేసి అంట్లన్నీ తోమేసి షింక్ అంతా కూడా నీట్గా క్లీన్ చేస్తున్నా. అంటే పిల్లలు లేరు అని అంటే మనం ఇప్పుడు పని చేసుకునేటప్పుడు పిల్లలు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, ఏమి గందరగోళం సృష్టిస్తున్నారో మైండ్లో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి అనమాట. పని చేస్తున్నా కూడా ప్రశాంతంగా చేయలేము. అదే పిల్లలు లేరనుకోండి, ఒకదాని తర్వాత ఒకటి పనులన్నీ కూడా ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి. ఇంకా లేవగానే మిషన్లో బట్టలు వేసేసి అంట్లన్నీ కూడా తోమేసి షింక్ అంతా నీట్గా క్లీన్ చేస్తున్నా అండి. షింక్ నేను డైలీ క్లీన్ చేస్తాను అనమాట. షింక్ క్లీన్ చేయడానికి ఒక పీచు పెట్టుకుంటాను. ఎందుకనంటే మనకి కిచెన్లో మెయిన్ ఆ షింక్ దగ్గర నుంచే మనకి వేస్ట్ అదంతా కూడా ఉంటుంది కాబట్టి మనకి ఎలర్జీస్ ఏమైనా రావాలన్నా, స్మెల్ ఏదైనా రావాలన్నా ఆ షింక్ దగ్గర నుంచే స్టార్ట్ అయ్యిద్ది. అందుకని ఫస్ట్ అంట్లు తోమిన తర్వాత మొత్తం నీట్గా ఒక స్క్రబ్బర్ తీసేసుకొని నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటానమాట. ఇంకా నా పనులు నేను చేసుకుంటా ఉన్నాను. అంతలో నాకు ఐషు వాళ్ళు ఫోన్ చేశారు. అక్క, మేము వాకింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం, చిద్విని పంపించు, పార్క్కి వెళ్దాము అని చెప్పేసి అన్నారనమాట. వాళ్ళు లేరమ్మాయి, ఊరికి వెళ్ళిపోయారు అని చెప్పి సరే నేను వస్తాను ఉండండి అంటే, సరే అక్క రా అని చెప్పేసి అన్నారు. ఇంకా పిల్లలు కూడా ఎలాగో తోడున్నారు కాబట్టి ఇక్కడ ఇంట్లో నాకు పని చాలా ఉంది, పని ఉందిలే కానీ బట్ పిల్లలు లేరు కాబట్టి నాకెందుకో కొంచెం ఫ్రీ టైం దొరికింది. ఈవినింగ్ వీడియోస్ ఏమైనా షూట్ చేసుకోవచ్చులే, మార్నింగ్ టైం వాకింగ్కి వెళ్దాము, అందులోనూ ఈ టైంలో కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా వాళ్ళతో పాటే వస్తానని చెప్పేసి వెళ్ళానమాట పార్క్కి. ఇంక ఇంట్లో పాచి పని అంతా చేసేసిన తర్వాత నేను కూడా వాకింగ్కి వెళ్ళిపోయాను. ఈరోజు నేను ఒక చిన్న విషయం అండి, చిన్న విషయం ఏం కాదు, పెద్ద విషయమే మీతో షేర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నా. నా రొటీన్ వ్లాగ్ కంటిన్యూ చేస్తూ నేను మీతో ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నా. నేను నిన్నటి వ్లాగ్లో నేను త్వరలో ఒక చిన్న అప్డేట్ ఇవ్వబోతున్నానండి, మీ అందరితో కలిసి నడవాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పాను కదా. దాని గురించే ఈరోజు మాట్లాడతానండి. ఈరోజు అయితే చెప్పేస్తాను. అంటే ఇప్పటికే నేను ఒక 2-3 వీడియోస్లో చెప్పానమాట, నేనేదో చేస్తున్నాను అనే విషయం మనకి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసిపోయింది. అందుకని ఈరోజు అయితే మిమ్మల్ని ఎక్కువ రోజులైతే అట్లా ఊరిచ్చను, ఈరోజు చెప్పేస్తానమాట. ఏంటంటే నేను త్వరలో మనకు ఎలాగూ ఒక 40,000 నియర్లీ 40,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి శారీ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. అంటే నన్ను నమ్మే వాళ్ళు కొంతమంది ఉన్నారు, మీ సపోర్ట్ ఇంకా ముందు ఉంటుంది అని చెప్పేసి నేను మీ అందరితో పాటు నడవాలనుకుంటున్నాను, మీ అందరి సపోర్ట్తో. ఆ విషయమే ఈరోజు మీతో షేర్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అంటే శారీ బిజినెస్ అనగానే జస్ట్ వినడానికి ఒక చిన్న పదంలాగే ఉంది, కానీ దాని వెనకమాల నేను ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తున్నానో, ఎంత తిరుగుతున్నానో చెప్పాలంటే ఫస్ట్ నేను శారీ బిజినెస్ అనుకోలేదండి. ఇంకా వేరే నా మైండ్లో చాలా ఉన్నాయి, కానీ అవన్నీ చేయాలి అని అంటే నేను అంత బడ్జెట్ నేను పెట్టలేను ఇప్పుడు. అందుకని చెప్పేసి శారీ బిజినెస్ అనుకోండి, నా బడ్జెట్లో నేను అంటే 10,000, 15,000, 20,000 ఎలాగోలా ఇన్వెస్ట్ చేసి శారీ బిజినెస్ వరకు అయితే నేను ప్రజెంట్ నేనున్న సిచ్యువేషన్
సంపాదనలో నేను అదొక్కటి వరకు చేయగలను అనమాట. అందుకని చెప్పేసి శారీ బిజినెస్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాము, మిగిలిన ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాము అని చెప్పేసి ఫస్ట్ శారీ బిజినెస్ అయితే కన్ఫర్మ్ చేశానండి. త్వరలో, సాధ్యమైనంత త్వరలో నేను అంటే కొంత స్టాక్ కూడా ఆర్డర్ పెట్టాను. నేను శాంపుల్ కోసం కొన్ని తెప్పిస్తున్నాను అనమాట. అవి తెప్పించిన తర్వాత క్వాలిటీ బాగుంది, ప్రైస్ రీజనబుల్గా ఉంది, అందరికీ బడ్జెట్లో అందుతాయి అని నమ్మకం నాకు వచ్చినప్పుడు మాత్రమే అది నేను మీ వరకు తీసుకురాగలను. నేను చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నానండి. ఇప్పుడు శారీస్ అనగానే అందులో ఎన్ని రకాలు ఉంటాయండి, అవన్నీ కూడా చూసుకుంటున్నాను. తర్వాత బడ్జెట్లో ఉండాలి, క్వాలిటీ బాగుండాలి, అందరూ బేర్ చేయగలిగేలాగా ఉండాలి అని చెప్పేసి చాలా చూస్తున్నానండి. యూట్యూబ్లో కానీ బయట తెలిసిన ఫ్రెండ్స్ని అడగడం కానీ చాలా వరకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు కాటన్ శారీస్ దగ్గర నుంచి, సిల్క్ శారీస్ దగ్గర నుంచి, బెనారస్ దగ్గర నుంచి, అందులో మనకు పార్టీ వేర్ ఇవన్నీ చాలా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇప్పుడు నిజం చెప్పాలి అంటే నాకు అసలు జీరో నాలెడ్జ్ అండి. ఇవన్నీ చూస్తుంటే నాకు అసలు ఏమీ తెలియదు అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. నేను కొత్తగా నేర్చుకుంటున్నాను, ఇది ఇలా ఉంటుందా, ఇది ఇలా ఉంటుందా, ఓహో దీని బడ్జెట్ ఇలా ఉంటుందా అని చెప్పేసి ఒక్కొక్కటి నేర్చుకుంటున్నా అనమాట. ఎందుకంటే నేను శారీస్ చాలా తక్కువ కడతా అండి, నాకు అంతగా వాటి గురించి కూడా ఐడియా లేదనమాట. ఇప్పుడు నేను ఏది తీసినా కూడా యూట్యూబ్లో కానీ ఇలా ఇన్స్టాగ్రామ్లో పేజెస్ ఉంటాయి కదా బిజినెస్ చేసే వాళ్ళని కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇన్ని రకాలు ఉంటాయా అంటే. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, నేను భయపడుతున్న విషయం, ఫోన్లో జస్ట్ మనకి కలర్ కాంబినేషన్, డిజైన్ మాత్రమే తెలిసిద్ది, ప్రైస్ వాళ్ళు మెన్షన్ చేస్తారు, బట్ క్వాలిటీ అనేది మనం చేతితో టచ్ చేసి చూస్తే కానీ తెలీదు. దానికోసమే నేను ఆగుతున్నాను అనమాట. లేదంటే ఇంకొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసేసేదాన్ని. బట్ మనకి ఫస్ట్ చూసుకోకుండా, క్వాలిటీ తెలియకుండా మీ దాకా తీసుకురావడం ఎందుకు అని చెప్పేసి నేను ఆగుతున్నాను అనమాట. మనకి త్వరలో స్టాక్ కూడా వచ్చేస్తుంది. నేను చెక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. పార్కులో అలా వాక్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి 1 లీటర్ వాటర్ తాగాలని ట్రై చేస్తా అండి. బట్ నాకైతే నేను అంత ఎక్కువ నీళ్ళు ఒకటేసారి తాగలేను, నా వల్ల కాదు. నేనేం చేస్తానంటే 1 లీటర్ కొలత పెట్టేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం తాగుతూ ఉంటాను అనమాట. అట్లా లీటర్ వాటర్ మాత్రం తాగడానికి ట్రై చేస్తాను. బట్ ఎంటీ స్టమక్తో నా వల్ల అస్సలు కాదు. మధ్యాహ్నం అన్నా, ఈవినింగ్ అన్నా, ఏమైనా తిన్న తర్వాత అన్నా కొంచెం హాఫ్ అన్ అవర్ అలా గ్యాప్ ఇచ్చి తాగలను, కానీ ఇట్లా ఎంటీ స్టమక్తో తాగాలంటే నా వల్ల అస్సలు కాదు. బట్ తాగితే మంచిది అని చెప్పేసి 1 లీటర్ అలా తీసుకొని తాగుతున్నాను. ఇంకొకటి ఏంటంటే, వాక్ చేసి వచ్చిన తర్వాత హాట్ వాటర్ తాగితే ఇంకా మంచిది. బట్ నాకు ఇప్పుడు హాట్ వాటర్ తాగేంత నేను తాగలేనండి. ఆల్రెడీ వేడిగా ఉంది వాక్ చేసి వచ్చేసరికి. ఈ టైంలో ఇంకా హాట్ వాటర్ తాగానంటే ఇంకంతే, ఇంకా అసలు మింగుడు బరిన కూడా పడవన్నమాట. అందుకని చెప్పేసి నార్మల్ వాటర్, కూల్ వాటర్ తీసేసుకొని, అలానే కూలింగ్ వాటర్ కాదు, నార్మల్ వాటర్ ఉంటుంది కదా, మేము ట్యాప్లోనే పట్టేసుకుంటాం మోటర్ వేసినప్పుడు, ఇంకా వాటర్ తాగేస్తూ ఉన్నాను అనమాట. చాలా కష్టంగా ఆ లీటర్ వాటర్ తాగేసిన తర్వాత ఇంకా టిఫిన్ సెక్షన్కి అయితే వచ్చానండి. ఈరోజు ఏంటంటే ఇడ్లీ అనమాట. ఇడ్లీను పల్లి చట్నీ చేద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ ఈ చట్నీ చేశాను అనుకుని మధ్యాహ్నం లంచ్లో కూడా పనికొస్తుంది. అందులోనూ వంకాయలు కొన్నే ఉన్నాయి, టమాటాలు కూడా కొన్నే ఉన్నాయి, పచ్చిమిరపకాయలు అయితే ఉన్నాయిలే, కానీ సరే చట్నీ చేసేస్తే సరిపోతుంది కదా, ఈ 2 టమాటాలు 4 వంకాయలు వేసేసి అని చెప్పేసి ఇడ్లీలోకి మధ్యాహ్నం లంచ్లో కూడా పనికొస్తుంది అని చెప్పేసి చట్నీ అయితే చేసేస్తున్నా అండి. అవి స్టవ్ మీద వేసేసి స్టవ్ మీద పెట్టేశాను. అవి ఇంకా ఏగాయి కూడా పక్కన పెట్టేసి, ఎందుకంటే చల్లారిన తర్వాత కదా మనం మిక్సీలో వేస్తాము. ఇడ్లీ ఏమో ఇప్పుడే వేస్తున్నాను అనమాట. మా ఆయన బయటకు వెళ్ళారు, ఇంకా ఆయన వచ్చిన తర్వాత పొయ్యి మీద వేద్దాంలో ఎంతసేపు ఉడుకుతాయి అని చెప్పేసి ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఆయనేం పూజ చేసుకుంటున్నారు, నేనేం ఇడ్లీ పొయ్యి మీద పెట్టేస్తాను అనమాట. మా రొటీన్ అయితే సాధ్యమైనంత వరకు ఇలాగే ఉంటుందండి. పిల్లలు ఉన్నప్పుడు ఏమైనా చిన్న చేంజెస్ ఉంటాయి, మిగిలిన టైం అంతా కూడా ఇంకా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటాం అనమాట. నేను ఇల్లది మొత్తం నీట్గా క్లీన్ చేసిస్తే ఆయనేమో చక్కగా పూజ చేసేస్తారు. ఇంకా అదే ఇద్దరము షేర్ చేసుకుంటాం అనమాట. ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటానులేండి. ఎప్పుడైనా మధ్యాహ్నం టైంలో కానీ లేదంటే నైట్ డిన్నర్ టైంలో కానీ ఏదైనా హెల్ప్ చేయాలనిపిస్తే ఆయన వెజిటేబుల్స్ అవి కట్ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని ఐటమ్స్, మ్యాగీ కానీ దోశలు కానీ కొన్ని ఐటమ్స్ మాత్రం మా ఆయనే మంచిగా చేస్తారనమాట. అవి 2 మాత్రం ఆయన అడుక్కొని మరీ చేయించుకుంటాం. ఇంకా వంట వస్తే ఎంత బిల్డప్ ఇస్తారో నాకే తెలియదు, వంట రాకపోతేనే ఎంత బిల్డప్ అనమాట. చేసే మ్యాగీకి దోశలకు కూడా అంత బిల్డప్. పొయ్యవా ఒకసారి, నువ్వు దోశలు పోస్తే బాగుంటాయి అని చెప్పేసి ఒక 2 ముక్కలు పొగడాలన్నమాట. పొగిడితేనే చేస్తారు పనులు. ఇంక అట్లా దోశలు పోయాలంటే ఇంకా మా ఆయన చేతే పోయిస్తాను. అట్లా చిన్న
వంటలు అయితే మంచిగానే చేస్తారు, బాగా వంటలు అయితే ఏమి రావండి. నిజం చెప్పాలంటే మా ఆయనతో పాటు నాకు కూడా పెద్ద వంటలు ఏమి రావు, ఏవో వచ్చినవే చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇంకా యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి నేను కూడా కొంచెం కొంచెం చిన్న చిన్నగా నేర్చుకుని ట్రై చేస్తున్నాను అనమాట కొత్త వంటలు ఏమైనా. అలా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నా అండి. పెళ్ళికి ముందేమో వంటగదిలోకి వెళ్ళాము, పంపించరు. పెళ్ళి తర్వాత ఏమో ఇలా ఇబ్బంది పడతాం అనమాట. అంటే అప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉండదు, చక్కగా చేసి పెడితే తింటా ఉంటాం. పెళ్లి తర్వాత మనమే నలుగురు వండి పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు నాతో సహా నలుగురు ఉన్నాం కదా, పిల్లలకి, మా ఆయనకి, నాకు, అందరికీ నేనే వండాలి కదా. ఇంక మరి నలుగురు కొండు పెడుతున్నట్టే కదా. అసలు వంటగదిలోకి వెళ్లకుండా ఇప్పుడు వచ్చి కొత్తగా నేర్చుకొని చేయాలి అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది స్టార్టింగ్లో. బట్ ఇప్పటి వరకు మా నలుగురు వరకు అయితే మంచిగా చేయగలను, కానీ ఎక్స్ట్రా అంటే ఇంకా నా వల్ల కాదు. అంటే క్వాంటిటీ కొంచెమే అనుకోండి మంచిగా కుదిరిద్ది. టక్కున ఎవరైనా వస్తున్నారు అని అంటే సగం ఆ భయంతోనో లేదంటే ఆ క్వాంటిటీ ఎంత వేయాలో ఏంటో తెలియకో ఏమో కానీ ఇంకా వంటలు పాడైపోతాయి అనమాట. మా నలుగురు వరకు అయితే కొంచెం మంచిగానే చేస్తాను. ఇంకా మా ఆయన పూజ చేసే లోపల ఇడ్లీ కూడా ఉడికిపోయిందండి. నాకు టిఫిన్స్ అన్నింటిలో ఫేవరెట్ ఏదైనా ఉంది అంటే గీ ఇడ్లీ అండి. నాకు 3 పూట్ల పొద్దున్నే ఇడ్లీ పెట్టేసిన, మధ్యాహ్నం ఇడ్లీ పెట్టేసిన, సాయంత్రం ఇడ్లీ పెట్టేసిన చక్కగా తింటా. అంత ఇష్టం నాకు ఇడ్లీ అంటే. మనకి ఈ శనగపప్పు ఉంటాయి కదా, శనగపప్పు కారం చేస్తారు, నెయ్యి వేస్తారు. గీ ఇడ్లీ అండి ఎంత బాగుంటుందో, నాకు చాలా ఇష్టం అనమాట. మంచిగా ఎంజాయ్ చేస్తాను ఇడ్లీని మాత్రం. ఇంకా వేరే వేరే టిఫిన్స్ అన్నీ కూడా నార్మల్గానే తింటాను, కానీ ఇడ్లీ మాత్రం నా ఫేవరెట్ అండి, చాలా మంచిగా తింటాను. ఇంకా అలా టిఫిన్ తినేసిన తర్వాత మా ఆయన కూడా వెళ్ళిపోయారండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, చెప్పాను కదా ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అంటే దానికి నాకు ఒక అలవాటు ఉంది. మేము ఏ పని చేయాలనుకున్నా సరే ఫస్ట్ నేను దానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న విషయం, ఒక వాట్సాప్ నంబర్ తీసుకున్నా సరే, అంటే బిజినెస్ కోసం నేను ఆల్రెడీ షేర్ చేశాను, ఒక నంబర్ తీసుకున్నాను అని చెప్పేసి ఒక వ్లాగ్లో. మీరు చూసారో లేదో నాకు తెలియదు. నంబర్ తీసుకుంది శారీ బిజినెస్ కోసమేనండి. ఏది చేసినా సరే, ఓహో ఈరోజు ఈ వర్క్ చేశాను, ఈరోజు వర్క్ చేశాను కానీ దాని రిజల్ట్ ఇంకా రాలేదు, కొంచెం పెండింగ్ ఉంది, ఏదైనా నాకు ఇట్లా రాసుకోవడం అలవాటు అనమాట. తర్వాత శారీస్ ఆర్డర్ పెట్టాము, ఎప్పుడు వస్తాయి, డేట్ ఎప్పుడు ఇచ్చారు, అవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటాను. నిజంగా చెప్పాలి అంటే వర్డ్ వినటానికి బిజినెస్ అనే పదం చిన్నగానే ఉంది, కానీ దాని వెనకమాల చాలా కష్టం ఉంటుందండి. నాకు కూడా ఏమీ తెలీదు, నేను చాలా నేర్చుకుంటున్నాను అనమాట. అది ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, ఒక్కొక్కటి నేర్చుకుంటూ మీ దాకా వచ్చేసరికి క్వాలిటీ ప్రోడక్ట్ అయితే ఇవ్వాలనే చూస్తున్నానండి. దానికి మీ అందరి సపోర్ట్ అయితే డెఫినెట్గా కావాలి, ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. దట్ ఈజ్ మహాలక్ష్మి అనే ఛానల్లో, ఈ ఛానల్లో నా డైలీ రొటీన్ వ్లాగ్స్ని మీరు ఎలా అయితే సపోర్ట్ చేసి ఇక్కడ వరకు తీసుకొని వచ్చారో, ఇక ముందు నా బిజినెస్ని కూడా అలాగే సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంతేనండి వాళ్ళకి ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా.